హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే పీరియడ్స్ అయిన తర్వాత నేను ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటానని అయితే ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే 5th and 6th డే అనమాట. నేను 4th, 5th డే అయితే క్లీనింగ్ చేసుకుంటాను. 6th డే అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట. 4th డే అయితే బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ 4th డే అయితే ఉతుక్కుంటాను అనమాట. డోర్ కర్టన్లు కూడా ఆ రోజే ఉతకాలి, కాకపోతే మాకు ఇక్కడ బాగా వర్షం పడుతుంది. 4th డే బాగా బట్టలు కూడా ఎక్కువ అయ్యాయి అనమాట, బెడ్షీట్స్ అన్నీ. ఇంకా బయట అది సరిపోవట్లేదు బాల్కనీలో, అందుకని చెప్పి ఇంకా బెడ్షీట్స్ బట్టలు ఉంటే వాటి వరకు ఉతికాను. 5th డే డోర్ కర్టన్స్ అవి అయితే ఉతికాను అనమాట. ఇంకా 5th డే అయితే ఈ విధంగా డోర్ కర్టన్స్ అవి తీసేసి పైన ఈ విధంగా బూజులు అవి ఉంటాయి కదా గోడలకి, వాటన్నింటిని అయితే దులుపుకుంటాను. మాదైతే బూజులు పెద్దగా ఉండవు అనమాట. నేను ప్రతి బుధవారం మార్నింగ్ ఇల్లు తుడుస్తాను కదా, అప్పుడే బూజులు అవి తీసేస్తాను చీపురుతో, కనుక పెద్ద బూజులు అయితే ఉండవు. ఇంకా 5th డే అయితే ఈ విధంగా చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ విధంగా బూజులు అవి దులుపుకుంటాను. ఇంకా ఇదిగోండి 4th డే అయితే ఈ విధంగా బెడ్షీట్స్ అవన్నీ ఉతికి ఇవతల బాల్కనీలో వేశాను. ఇంకా ఇవన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఉతికినా సరే అవన్నీ మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి, సరిగ్గా ఆరకపోతని చెప్పి డోర్ కర్టన్స్ అయితే 5th డే ఉతికాను. ఇంకా బయట అయితే చూడండి అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట, వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా 5th డే ఈ విధంగా బూజులు అవి దులిపిన తర్వాత అయితే ఫ్యాన్లు అవి కూడా క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇది బాగా హైట్కి ఉన్నాయన్నమాట ఫ్యాన్లు పైకిని. నాకు ఎక్కడానికి అంటే ఒక టేబుల్ వేసి దాని మీద చైర్ వేసి ఎక్కాల్సి వస్తుంది, లేకపోతే క్లీన్ చేయలేమన్నమాట. ఇంకా అందుకని చెప్పి నార్మల్గా ఎప్పుడైనా తుడిస్తే ఈ విధంగా చీపురుతో ఆ బూజు వరకు తులిపేసేదాన్ని, కానీ ఫ్యాన్లు ఈ విధంగా క్లాత్తో తుడలేదనమాట, అందుకే బాగా నల్లగా అయిపోయేవి. ఇంక ఈరోజు అయితే ఎక్కి తుడద్దామని చెప్పి అయితే తుడుస్తున్నాను. మీకు కింద కూడా చూపిస్తాను ఎంత హైట్ ఎక్కాలనేది. అంటే మళ్ళీ స్లిప్ గట్ట అయింది అనుకోండి చైరు గట్ట ఇబ్బంది అని చెప్పి నేను పెద్దగా ఇచ్చేయలేదు ఈ మధ్యనల్లా. కానీ ఆ ఫ్యాన్లో ఈ వైట్ ఫ్యాన్ అవడం ఇంకా బాగా నల్లగా కనిపిస్తే చూడడానికి కూడా చండాలంగా ఉంది. అందుకని చెప్పి ఈరోజు రిస్క్ చేసి మరీ ఎక్కైతే క్లీన్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత వైట్గా వచ్చాయో. మీకు ఇంకా కింద చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా కింద టేబుల్ వేసి దానిపైన స్టూల్ వేసి అయితే ఎక్కుతానమాట. ఎక్కైతే క్లీన్ చేశాను. ఇంకా ఈ టేబుల్స్ అవి ఉంటాయి కదా, వీటిని కూడా క్లీన్ చేసేస్తున్నాను. చిన్న చిన్న కబోర్డ్స్, సెల్ఫ్స్ లాంటివి అవన్నీ అయితే క్లీన్ చేశాను. ఇంక ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మ్యాట్లు ఉంటాయి కదా పాతవి, ఇవన్నీ తీసేసి ఉతుకుతాను అనమాట. కొత్తవి ఆల్రెడీ వాష్ చేసి ఉండినవి ఇప్పుడు వేస్తాను. ఇవన్నీ తీసేసి ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మాపింగ్ అయితే చేసుకుంటాను. మాపింగ్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలానే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరు సాల్ట్ కంటే కూడా గల్లుప్పు అంటారు కదా, అంటే రాళ్ళుప్పు, ఆ ఉప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర అవి లేవు కనుక నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి అయితే మాపింగ్ అయితే చేసుకుంటాను.
ఈ విధంగా ఇల్లంతా మాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు తీసిన మ్యాట్లు, డోర్ కర్టన్స్ అవి అయితే ఉతికేసానమాట. ఇంకా మీకు 6th డే అయితే చూపిస్తున్నాను. 5th డే కూడా పూజదైతే ఈవినింగ్ క్లీనింగ్ అది చేసుకోవచ్చు. మాదైతే చిన్నదే కనుక పెద్దగా ఫొటోసు లేవు, పెద్ద కబోర్డ్లు అవి కాదు కనుక ఈ చిన్న పూజ మందిరమే కనుక నేను 6th డే అయితే స్నానం అది చేసి వచ్చిన తర్వాత, తలకది స్నానం చేసి వచ్చిన తర్వాత ఫొటోస్ అవి తీసి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అవి అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫొటోస్, పూజ సామాన్లు అవన్నీ తీసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ అయితే టిష్యూ పేపర్తో ఆ ధూళి లాంటిదంతా నీట్గా తీసేస్తున్నాను. తర్వాత నార్మల్గా వాటర్ లాంటిది కానీ, షాంపూ వాటర్ కానీ స్ప్రే చేసుకొని క్లాత్తో తుడుచుకుంటాను. ఫొటోస్ని కూడా ఫస్ట్ అయితే టిష్యూ పేపర్తో బొట్లు అవన్నీ ఉంటాయి కదా పాతవి, వాటిని అయితే టిష్యూ పేపర్తో తీసేసి వాటర్ స్ప్రే చేసుకొని క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను. తుడిచేసి ఇంకా పసుపు అలానే కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా ఫొటోస్ బొట్లు అవి పెట్టేసి వాటి ప్లేస్లో అవి అయితే పెట్టేశాను. ఇంకా ముందు అయితే తోరణం లాంటిది ఉండేది కదా ఈ మధ్య, అదైతే తీసాను, కొద్దిగా చిరిగిపోయింది. ఇంక ఈ విధంగా పసుపుతో కొద్దిగా రాసేసి ఆ ప్లేవుడ్కి ఈ విధంగా కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను. చూడడానికి అందంగా ఉంది.
ఇంకా 6th డే అయితే ఎప్పటిలాగానే పూజ అయితే చేసుకున్నాను. పువ్వులు లేవనుకోకండి, బాగా బయట వర్షం పడితే తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టాను. లాస్ట్లో షార్ట్ కూడా యాడ్ చేస్తాను, చూడొచ్చు. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.